భగీరథి జయంతి సందర్భంగా ఈ స్టోరీ మీకు. భగీరథుడు గంగని భూమిపైకి ఎలా తీసుకొచ్చాడో మీకు తెలుసా? భగీరథుడు గోకర్ణ శుద్ధిలో 1000 సంవత్సరాలు తపస్సు చేయగా అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. భగీరథుడు నాకు కుమారులు లేరు, నాకు వంశం లేదు, నాకు వంశం కల్పించు అని చెప్పి అంటాడు. అలాగే పితృదేవతలు స్వర్గానికి వెళ్లడం కోసం స్వర్గాంగాన్ని భూమి మీదకి పంపించమని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వర్గాంగాన్ని భూమి మీదకి వస్తే భూమి మీద కాశీ అంత తోడు ఎవడు లేడు, అటువంటి వాడు శివుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పి అంటాడు. అవునా, నువ్వు శివుడిని గురించి తపస్సు చేయి, ఆయన ఒప్పుకుంటే తప్పకుండా గంగ నువ్వు భూమిపైకి పంపిస్తానని అంటాడు. ఇప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలు బొటనీళ్ళ మీద నిలబడి సంవత్సరం పాటు ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై నీ కోరిక ప్రకారం గంగను నా తలపై పడతాను అని అంటాడు. అప్పుడు శంకరుడు హిమాలయపై నుంచొని 2 చేతులు భుజాలమై వేసుకొని తన జటాజుటాన్ని ఇప్పి గంగ కోసం ఆకాశం వైపు చూస్తాడు. అప్పుడు గంగా తల్లి అంటుంది, ఈ శివుడే కాదు నన్ను ఎవడూ ఆపలేడు అని చెప్పి శివుడిని కూడా భూలోకానికి ఈడ్చుకెళ్ళిపోతానని చెప్పి అనుకుంటుంది. కానీ ఎంత గంగ పైనుంచి వచ్చినా గానీ శివుడి నుంచి ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా కింద పడదు. అప్పుడు భగీరథుడు శంకరుని ప్రార్థించగా శంకరుడు ఈ గంగను 3 నదులుగా వదులుతాడు. ఆ గంగని శంకరుడు బిందు సరోవరంలో వదులుతాడు. అప్పుడు ఆ గంగ 3 నదుల కింద పెడుతుంది. నలిని, సాధిని, పావని 3 పాయలుగా తూర్పు దిక్కుకు వెళ్తుంది. సితక్షువు, సీత, సేంద్రివు అని 3 పాయలుగా పడమర దిక్కుకు వెళ్ళింది. 7వ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది. భగీరథుడు ముందు వెళ్తుంటే ఆయన వెనకాల గంగ పరుగులు తీస్తూ వెళ్ళింది. పూర్వమైన ఘట్టానంతా చూస్తూ దేవతలందరూ ఆకాశంలో చూస్తూ ఉన్నారు. సో మనం పురాణాలు చెప్తున్న ఏంటంటే ఘోరమైన తపస్సు చేసి గంగని భూమిపై తీసుకొచ్చిన తపస్సుడు అనే ఓ భగీరథుడు రోజు సందర్భంగా ఈ చిన్న స్టోరీ కోసం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.